జయం గూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్ అందరికీ గూడా. అంటే దాంట్లో మీరు ఒక ఆణిముత్యాలు లాంటి పాటలిచ్చారు ఆ లవ్ స్టోరీకి. అంటే ప్రాణం పెట్టేశారు మీరు. మ్యూజిక్ గానీ, పాటలు గానీ, లైక్ ఇప్పటికి టిల్ నౌ అసలు ఒక్కొక్క పాట వింటుంటే అసలు చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంటది. ఎస్పెషల్లీ స్కోర్ గూడా. ఆ సినిమాకి సంబంధించి గోపీచంద్ గారు వచ్చేటప్పుడల్లా మీరు ఆ భయాన్ని మీ మ్యూజిక్ ద్వారా చూపిచ్చారు మీరు. లైక్ పాటలు గూడా అసలు ప్రియతమా అసలు. ప్రియతమా తెలుసునా. ఆ సాంగ్ ఇప్పటికి టిల్ నౌ మ్యూజిక్‌లో టీవీలో చూసినప్పుడు గానీ, వింటున్నప్పుడు గానీ, సినిమా చూసినప్పుడు గానీ, ఒక ఫీల్ వస్తది తెలియకుండా ఒక హాయిగా. లైక్ పిక్చరేషన్ గూడా చాలా బ్యూటిఫుల్‌గా కుదిరింది అది. ఆ తాడుతో తేజ గారు పిక్చరైజ్ చేశారు. ఆ సాంగ్ గురించి చెప్పండి సార్ 'జయం'. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే జయం ఆడియో చాలా కాన్ఫిడెంట్గా ఉండేది నాకు. జయం ఆడియో రిలీజ్ రోజు కొంచెం ఓవర్గా మాట్లాడాను కూడా నేను. ఈ పాటలు ప్లే చేయని టేప్ రికార్డర్ ఉండదు మన తెలుగు నాళ్ళలో అని ఒక స్టేట్మెంట్ ఏదో ఇచ్చాను. తర్వాత చాలామంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది మనిషికి అని తిట్టిన వాళ్ళు ఉన్నారు. అయితే ఫ్రాంక్గా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ప్రియతమ తెలిసిన పాట అంత ఎక్కలేదు జనంకి. ఓకే. మిగతా పాటలన్నీ ఎక్కుతున్నాయి, రాను రాను అంటున్నాయి కానీ మిగతా అన్ని పాటలు ఎక్కుతున్నాయి, కానీ ప్రియతమ తెలిసిన పాట అంత ఎక్కలేదు. ఈవెన్ అందమైన మనసులో ఆ పాట కూడా ఎక్కేసింది. సినిమా చూసిన తర్వాత విజువల్ బట్టి కనెక్ట్ అయిపోయారు జనం. ఆ తర్వాత ప్రియతమ తెలిసిన పాట పెద్ద హిట్ అయింది. సో పోస్ట్ రిలీజ్ తర్వాత ప్రియతమ తెలిసిన పాట పెద్ద హిట్ అయింది. చాలామందికి ఈ విషయం తెలియదు. ఇప్పుడు రీకలెక్ట్ చేసుకుంటే అన్నీ హిట్టే కదా అనిపిస్తుంది. బట్ కొన్ని అంటే ఆయన సిచ్యువేషన్ చెప్తున్నప్పుడే నేను ఇలాగా మిషన్ ఇంపాసిబుల్లో లాగా అతను వచ్చి ఎలా అమ్మాయి దగ్గర అలా ఆగుతాడు, ఇవన్నీ సిచ్యువేషనల్గా ఆయన చెప్పడం, ఆ విజువల్ మాకు పాట చేస్తున్నప్పుడే ఆయన చేయకముందే ఆయన మొత్తం విజువల్ ఏం తీయబోతున్నారో చూపించారు చెప్తూ. దాన్ని బేస్ చేసుకుని నేను కంపోజ్ చేశాను. కంపోజ్ చేశాక మొత్తం అలాగే మీరు చూస్తే ఆ విస్పర్ తోటి ప్రియతమా తెలుసునా అలా అనిపించడం, ఇవన్నీ కూడా ఆ అమ్మాయి పడుకోనుంది ఆ టైంలో అలా అనాలి, ఇవన్నీ కూడా తేజ క్రియేషన్. ఇవన్నీ ఓకే. ఆ విజువల్ ఆయన కళ్ళ ముందు ఉంది కాబట్టి ఆయన అనుకున్నట్టు చేయించుకున్నారు మాత్రం. కానీ సాంగ్ ఆడియో రిలీజ్ అయిన తర్వాత ఆ ఒక్క సాంగ్ మాత్రం అంత ఎక్కట్లేదు జనంకి. నాకు అర్థం కాలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయిపోయింది. మీకేమో ఆ టైంలో ఒక మంచి పాట కదా, ఇది ఎందుకు వెళ్ళట్లేదు అనేది ఉంటుంది కదా డౌట్. అంటే మరీ అంత టైం ఉండేది కాదు ఆలోచించడానికి, బట్ ఇది కూడా వెళ్ళొచ్చు, ఎందుకు వెళ్ళదబ్బా అని ఫీలింగ్ ఉండేది అంతే. ఓకే. అండ్ ఆ ఆల్బంలో రాను రాను అంటూనే చిన్నది ఒక సెన్సేషన్. లైక్ మీకు నువ్వు నేనులో గాజువాక పిల్ల ఎంత సెన్సేషనో రాను రాను అనేది కూడా. రీసెంట్గా కూడా నితిన్ గారి సినిమాకి మాచర్ల నియోజకవర్గం కూడా రీమేక్ చేశారు. అండ్ ఆ ఒక సెన్సేషన్ ఆ పాట ఇప్పటికీ టిల్ నో ఒక వైబ్ కోసం చాలా చోట్ల ప్లే చేస్తుంటారు ఇప్పటికీ. ఆ సాంగ్ కంపోజిషన్ గురించి చెప్పండి సార్. అదే ఇది కూడా మేము అంటే ఫోక్స్ మ్యాక్సిమం అంటే ఈ మేజర్గా ఈ 3-4 సాంగ్స్ కూడా మేము క్యాంపస్లో పాడుకున్న పాటలే. ఓకే. ఇది మాతృక అయితే గరివీడి లక్ష్మి గారిదే. గరివీడి లక్ష్మి గారు ఆవిడ పాడేవాళ్ళు అంటే ఆ తర్వాత కలిసినప్పుడు ఆవిడ చెప్పారు ఈ పాటలు నేను పాడానని. రాను రాను అంటూనే వాళ్ళది ఒక స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ కొంచెం అంటే మరీ రా ఫోక్ లాగా ఉంటుంది అనమాట. అలా కాకుండా కొంచెం మాస్ ఫోక్ లాగా కొంచెం సినిమాటిక్గా మార్చి చరణాలన్నీ నేను కంపోజ్ చేసుకుంది. ఓకే. ఒక పల్ల వరకు ఆ రా ఫోక్ని సినిమాటిక్ దీనిలాగా చేసాం. కంపోజిషన్ అయిపోయాక ఫస్ట్ వినగానే తేజ గారి రియాక్షన్ లేదు అంటే మొదటి నుంచి తేజ గారికి ఐడియా ఉన్నాయి ఈ పాటలు. ఓకే. నేను ట్రావెల్ అవుతున్నా కదా కలిసి పాటల మీద ఐడియా ఉంది. జయంలో ప్రతి సాంగ్ ఒక ఆణిముత్యమే నిజంగా. అంటే ప్రతిది ఎవ్రీథింగ్ లైక్ వాళ్ళు అడవిలోకి వెళ్ళినప్పుడు వచ్చే సాంగ్ కానీ అన్నీ. ఎస్పెషల్లీ రైలు మీద ఒక పాట ఉంటుంది అందులో, బండి రైలు బండి సాబాసి. ఆ సాంగ్ వచ్చేసరికి ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు తిడుతూ ఉంటుంది, తర్వాత ఎప్పుడు మారిందో తెలియదు, తర్వాత ఇంకొక సాంగ్ కూడా వచ్చింది పొగుడుతూ సాంగ్ ఉంటుంది ట్రైన్. అసలు ఏంటి సార్ ఏం జరిగింది ఆ 2 వర్షన్లు ఏంటి ఆ సాంగ్? యాక్చువల్గా ఒరిజినల్గా అప్పుడు ట్రైన్స్ ఉన్న సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని కులశేఖర్ గారు ఆ లిరిక్ రాశారు, అది పాడాము. సిచ్యువేషన్ పిక్చరైజేషన్ అయిపోయింది, అంతా అయిపోయింది, సినిమా రిలీజ్ అయిపోయింది, సినిమా హిట్ అయిపోయింది, ఇంకా ఆడుతుంది థియేటర్లో. మధ్యలో రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఒక అబ్జెక్షన్ వచ్చింది. మీరు మా దగ్గర పర్మిషన్ తీసుకుని మా ట్రైన్లో షూట్ చేస్తూ మా గురించి నెగిటివ్గా మాట్లాడతారా, టైంకి అసలు రాదు ఇలాంటివన్నీ, నేను అది కరెక్ట్ కాదు కదా అని వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. వెంటనే తేజారు ఇది వాళ్ళకి పొగుడుతూ చేయాలి మనం పాట అని చేయడంతో వెంటనే అది చేసి ప్రింట్లో మార్చేసాం అనమాట. అండ్ ఆ పాట నాకు తెలిసి రవివర్మ గారితో పాడించారు మీరు, తర్వాత మీరు పాడేసిన? లేదు, అందరం కలిసి పాడాం. ఓకే. సెకండ్ వర్షన్ అందరం కలిసి పాడాం. అదే సెకండ్ వెర్షన్ వచ్చేసరికి ఇంకా
సెన్సార్ కోసం కాబట్టి, అంటే అది Time లేదు రైల్వే కదా. రైల్వే వాళ్ళ కోసం కాబట్టి మొత్తం నేను పాడేశాను. ఓకే, మీరు పాడేశారు. అదే నాకు ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే అదొక డౌట్ ఉండిపోయింది నాకు. ఆ 2 పాటలు ఎందుకు, ఏం జరిగింది? అది రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అబ్జెక్షన్ వల్ల అది మళ్ళీ మార్చి చేయడం జరిగింది. లైక్ నిజంగానే ఆ ముందు వర్షన్లో కులశేఖర్ గారి లిరిక్స్ చూస్తే క్రీస్తు పూర్వం జనగణక అవన్నీ ఉంటాయి. అవునవును. అండ్ ఆ సినిమా ఆల్బమ్ సంబంధించి బెస్ట్ మూమెంట్ ఏంటి సార్ మీకు? జయం బెస్ట్ మూమెంట్ అంటే అలా చెప్పడం కష్టమేమో, ఎందుకంటే ప్రతిదీ బెస్ట్ మూమెంట్. ఒక సిచ్యువేషన్ చెప్తా. మేము రామనాయుడు స్టూడియోలో రికార్డింగ్ చేస్తున్నప్పుడు తేజ గారు ఏమో ఫోన్ చేసి క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం, క్లైమాక్స్ కోసం సాంగ్ పంపించండి అన్నారు. అని ఆయన ఎలా తీస్తున్నారు ఏంటి అవన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత కులశేఖర్ గారికి ఇలా సంస్కృతిలో లిరిక్స్ కావాలి అని చెప్పడం, అదంతా ఇన్పుట్ అయిపోయిన తర్వాత నేను ట్యూన్ చేశాను. రికార్డింగ్ అయిపోయింది. ఓవర్ నైట్ ఆయన ఈ అడవుల్లో ఉన్నారు. ఇది మన తిరుపతి దగ్గర ఉంటాయి అడవులు, ఏంటవి, నల్లమల అడవుల్లో, నల్లమల అడవుల్లో షూటింగ్ జరుగుతుంది. అక్కడ మన ఈ సాంగ్ పంపించాం. ఓకే, పంపిస్తే నాగరాలో ప్లే చేస్తారు కదా, నాగరా అని ఒక టేప్ ఉంటుంది, ఆ టేప్లో ప్లే చేస్తారు షూటింగ్ అప్పుడు. ప్లే చేస్తుంటే అప్పటి వరకు ఎవరికి తెలియదు ఆ పాట ఏంటో. తేజార్ ఒక్కళ్ళకే తెలుసు, ఎందుకంటే ఆయన ఫోన్లో విన్నారు. అది మిగతా ఎవరికి యూనిట్లో ఎవరికి తెలియదు పాట ఏంటి అనేది. డైరెక్ట్ ఆయన సాంగ్ హీరో లేచేటప్పుడు ఆ పాట రావాలి అని దాన్ని కెమెరా అంతా సెట్ చేసేసి క్రేన్ మీద సమీర్ కెమెరా రెడీగా ఉండి తను ఇలా చేస్తున్నాడు. సాంగ్ స్టార్ట్ అయింది. అభిమంత్రణం అని స్టార్ట్ అవగానే ఒకసారి ఇలా కదిలాడు ఆయన, సమీర్ గారు కదిలి కట్ అన్నాడు. ఈయన అంటే యూజువల్ డైరెక్టర్ కట్ అన్నాడు, కెమెరామెన్ కట్. ఏమైంది సమీర్ అంటే 1 more అన్నాడు. మళ్ళీ ఇంకొకసారి చేశారు, చేస్తే మళ్ళీ కట్ అన్నాడు ఈయన. ఏమైందంటే క్రేన్ దించేసి ముందు పాట వినేస్తాను, అది స్టార్ట్ అవుతున్నప్పుడు నాకు ఇది వస్తుంది, ఒళ్ళు జలదరిస్తుంది. జలదరించినప్పుడు నేను హ్యాండిల్ చేయలేతున్నాను కెమెరాని. ముందు నేను పాటను డైజెస్ట్ చేసుకుంటా ఫస్ట్, తర్వాత నేను ఇది చేస్తాను, షూట్ చేస్తాను అంటే అప్పుడు మొత్తం యూనిట్ అందరం వినేటట్టు పాట గట్టిగా ప్లే చేశాను. 1-2 సార్లు ప్లే చేసిన తర్వాత అందరూ దాన్ని డైజెస్ట్ చేసుకున్నాక అప్పుడు మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేశాను. సార్ ఆ సినిమాకి సంబంధించి నేను ఇందాక మీతో అన్నట్టు పాటలు, జేఎం పాటలు ఇప్పటికీ ఎవరికైనా లైక్ నువ్వు నేను కూడా, బట్ మీ స్కోర్ కూడా చాలా ఎలివేట్ చేసేది ఆ సీన్స్ని. కానీ ఇప్పుడు నేను అన్నట్టు గోపీచంద్ గారి విలనిజం గురించి మనం ఇన్నేళ్ళ తర్వాత కూడా మాట్లాడుకుంటాం. బట్ ఆయన వచ్చినప్పుడు కానీ, ఆయన పరిగెడుతున్నప్పుడు, వీళ్ళని చేజ్ చేసేటప్పుడు, అది విసిరేటప్పుడు ఆ స్కోర్ మీరు ఏదైతే ఉందో చాలా టెరిఫిక్ స్కోర్ అనిపించింది నాకు ఆ టైంలో. సినిమాకి చాలా హెల్ప్ అయిన స్కోర్. సో ఆ స్కోర్ గురించి కూడా అంటే ఫ్రాంక్గా చెప్తున్నా, అక్కడ డైరెక్టర్ తీసిన విజువల్ని మ్యూజిక్ ఫామ్లో డీకోడ్ చేయడమే మా పని. ఓకే, అక్కడ మేమేదో గొప్పగా చేసేసామని నేను అన్ను. ఆ డైరెక్టర్ అంత గొప్పగా ఆ విజువల్ తీశారు కాబట్టి దానికి తగ్గట్టుగా మేము స్కోర్ ఇచ్చామని నా ఫీలింగ్. సో అంతేగాని ఏదో మేము ఎరగ తీసేసి లేని దాన్ని మేము ఎక్కడో ఉన్నట్టు చూపించాము అలా అని నేను అనుకోవట్లేదు. ఆయన అంత గొప్పగా తీశారు కాబట్టి అది దానికి తగ్గట్టు మ్యూజిక్ వచ్చిందండి.